హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అండ్ హెల్దీ లైఫ్. ఈరోజు నేను మీకు చాలా హెల్దీ రెసిపీ చెప్పబోతున్నాను. అదే ఫూల్ మఖానా చాట్. లోటస్ సీడ్స్తో చేస్తారు కదా ఫూల్ మఖానా, దానికి సంబంధించిన చాట్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఫూల్ మఖానాని జస్ట్ ఘీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ 6 to 8 hours నానబెట్టిన వేరుశనగ గుళ్ళు తీసుకొని జస్ట్ కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న టొమాటో, కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి, వీలున్నంత చిన్న పీసెస్. సో ఇవన్నీ ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. సో లోటస్ సీడ్స్ నుంచి చేస్తారు కదా ఈ ఫూల్ మఖానా, ఇవి చాలా హెల్దీ. పిల్లలకి పెడితే ఇంకా బాగుంటుంది. పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు మాత్రం మీరు జస్ట్ నెయ్యిలో వేయించేసి డైరెక్ట్ దానిలో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లేదా సాల్ట్ అండ్ కారం వేసేసి పెట్టేయచ్చు అనమాట. డైరెక్ట్ తినేయచ్చు, నో ప్రాబ్లం. వేరుశనగ గిళ్ళు ఉడకడానికి పెట్టాం కదా, అది కూడా చెక్ చేద్దాము అయిపోయిందేమో. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఎగిరించేసుకోవచ్చు. సో ఇవి కూడా తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1/2 చెక్క నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీస్తున్నాను నేను. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. కొంచెం పెద్ద సైజ్ గిన్నె తీసుకొని దానిలో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో అండ్ కొత్తిమీర ఉంది కదా ఆ ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, ఉడకబెట్టిన వేరుశనగ గుళ్ళు, ఇవి ఆల్రెడీ డ్రై కిస్మిస్ నానబెట్టినవి. ఇదే దీనికి హైలైట్ అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నిమ్మరసం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనం ఫూల్ మఖానాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నానబెట్టిన డ్రై కిస్మిస్ ఉన్నాయి కదా, అవి పేస్ట్ అయిపోకుండా చూసుకోండి. ఫైనల్గా మనము ఏదో ఒక హాట్ కానీ లేకపోతే నేను ఇక్కడ బూందీ వేసుకున్నాను, బూందీ వేసుకొని జస్ట్ మిక్స్ చేసుకోవడమే. మన ఫూల్ మఖానా చాట్ రెడీ అయిపోయింది. ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్ ఫర్ ద రెసిపీ.